అయ్యో, నీకు ఈ సంగతి తెలుసా? వాళ్ళ పిల్ల 10th ఫెయిల్ అయిందట. ఓ పెద్ద మా పిల్ల బాగా చదువుతుంది, మా పిల్ల బాగా చదువుతుంది అన్నారా? ఫెయిల్ అయింది. ఏం చదువు అమ్మ? చదువు అది కూడా ఒక చదివేనా? అయ్యో అంతేనా వదినా? ఆ పక్కింట్లో ఉందా వాళ్ళ అబ్బాయి, ఆ అబ్బాయి కూడా ఫెయిల్ అయిందట. ఎరికేనా నీకు ఈ సంగతి? అవునా? నాకెవరు చెప్పలేదే? అయ్యయ్యో, నీకు ఇంకా తెలియదా? ఇగో వీళ్ళిద్దరికి చదువు లేదు, పాడలేదు. విన్నవా? వాళ్ళ అమ్మకి ఏమైనా చెప్తే అస్సలు వినిపించుకోదు. మా పిల్ల ఓ మస్తు చదువుతుంది, మస్తు తెలియగలని అంటది. ఇక ఆమె అయితే ఆమె కొడుకు గురించి గొప్పలే గొప్పలు. మా పిల్లగాడు 10వ తరగతి పాస్ కాగానే ఇక మా తమ్ముడు వచ్చి తీసుకుపోతాడు అని అంటది. అవునా? అయ్యా, ఎన్ని గొప్పలు కొడుతుంది ఎరికేనా? అవునా? వాళ్ళ తమ్ముడికి ఉద్యోగమే లేదా? మరి అట్లా అంటది. మా పిల్లగాళ్ళని తీసుకుపోతాడు, ఇక అక్కడెక్కడనో బస్తీలో చదివిస్తాడు, తర్వాత ఇంకో తమ్ముడు అమెరికాలో ఉండని అంటది. అంతేనా? అన్నీ అబద్ధాలేనా? ఎందుకు వదినే ఇట్లా కోతలు కోస్తారు, గొప్పలు కొట్టుకుంటారు? ఉన్నమాట చెప్పుకోవచ్చు కదా. మనం ఏమైనా కొడుతున్నావా, తిడుతున్నావా వాళ్ళని చెప్పు? ఏ ఆగోదినే, ఆమె వచ్చింది, ఏమో అంటుంది కొద్దిగా. ఏంది అక్క? మేము నీ గురించి ఏం మాట్లాడినాం? చీ, అస్సలు ఈ మాట మేమేం మాట్లాడుకోలే. ఏం వదిన, ఏం వంట చేసినావు వదినే అని అట్లా మేము అడుక్కుంటున్నాం, అంతేగాని నీ మాట మేము ఎందుకని చెప్తాం? ఒకళ్ళ జోలు అస్సలు ఎత్తామమ్మ మేము ఒకళ్ళ మాట రామ మా వదిన మేము మా ఇద్దరి మాటలే మాట్లాడతాం, కానీ ఇంకోళ్ళ ముచ్చటే మేము ఎత్తాం. ఎరికేనా? నిజం వదినా. ఏమంటావు చెప్పు? గీ అక్క ముచ్చట్లు మనం ఎందుకు చెప్పుకుంటాం? అవునా? మీ పిల్లగాడు ఫెయిల్ అయిందని మేము ఎట్లా చెప్పుకున్నాము అక్క? మాకు తెలియదు. నువ్వు అన్నదాకా ఫెయిల్ అయినాడు. వామ్మో, చూడు ఎట్లా అంటుందో. మాకు ఈ ఇంట్లో ముచ్చట్లు ఆ ఇంట్లో ముచ్చట్లు ఈ ఇంట్లో చెప్పుడు అలవాట. మాకేం పని లేదు మరి, ఈ ఇంట్లో ఆ ఇంట్లోకి మోసుడే పని మాకు. అను ఎన్నడైనా ఒకసారి నీకు నిజం తెలియకపోతుందా? నేను నిజం తెలిసే వచ్చినా అంటున్నావు. ఇంకో ఉన్నమాట అంటే కోపం వస్తుంది కానక్క. ఇక నువ్వు అన్నావు కాబట్టి నేను చెప్తా అన్నా. మేము ఉన్నమాటే అనుకున్నాం, కానీ కొత్త మాట అయితే ఏం చెప్పలే కదా. ఇంకా చెప్పాలంటే మా వల్ల నీకు మేలే జరిగింది. గట్లా అంటానంటవా? ఏం మేలంటే, ఇగో నీ కొడుకు ఫెయిల్ అయిండు, ఇగో ఆ ఇంట్లో ఆ బిడ్డ ఫెయిల్ అయింది. ఫెయిల్ అయితే నాకేం లేదక్క. నీ కొడుకు ఫెయిల్ అయితే నాకేంది, ఇక ఆ బిడ్డ ఫెయిల్ అయితే నాకేంది? ఎవరు ఫెయిల్ అయినా నాకేం అక్కర్లా. మీరు ఇంట్లో బిజీగా ఉండి మీ పిల్లగాళ్ళు ఏం చేస్తారో మీరేం చూడరు, పట్టించుకోరు. మేము గీ వదినే నేను గిట్టాటోళ్ళం మేము ఉండడం వల్ల మీ పిల్లగాళ్ళు ఏం చేస్తుండ్రు, ఫెయిల్ అవుతాన్రా, చదువుతాన్రా, ఇంకా ఆడికి పోయి అని కథలు పడతాన్రా, మేము గిట్లా మాట్లాడుకోబట్టి నీ చెవుల పడ్డాయి. ఇంకా నువ్వు ఇంటికి పోయి నీ పిల్లల గురించి నువ్వు కొద్దిగా కవర్ పెట్టి జాగ్రత్త పడతావు. అవునా కాదా? మా హస్బెండ్ వాళ్ళు చెవురు కోక్కోకపోతే, మా హస్బెండ్ వాళ్ళు ఈడి వేడ చెప్పకపోతే నీకెట్ తెలుస్తుందో చెప్పు? నిజము నిద్రలేసే వరకల్లా అబద్ధము ఊరంతా తిరిగి వస్తుందట. ఎరికేనా నీకు సంగతి? మా హస్బెండ్ వాళ్ళు ఉండబట్టే మీ హస్బెండ్ వాళ్ళు కొద్దిగా పిల్లల్ని అద్దులో పెట్టుకుంటారు, మంచిగా ఉంటారు. విన్నావా? అంతేగాని పని పాట లేక ఇంట్లో పని వదిలిపెట్టొచ్చి మేమేం మాట్లాడుకుంటలేం. మా పని మేము అన్నీ చేసుకున్నాకనే అందరి ముచ్చట్లు మాట్లాడుకుంటాం. ఎందుకు అంటే అందరు మంచిగా ఉండాలి, అందులో మేము ఉండాలి. గది మా పాలసీ. అందుకే కానీ నిన్ను ఆడిపోసుకుందామంటే మాకేం లేదమ్మా. ఇక నీ ఇష్టం తల్లి, బాగు చేసుకుంటావో ఏం చేసుకుంటావో. ఇక ఇప్పుడు గా పత్రిక వచ్చింది,
అట్లా ఎన్ని మాటలు వస్తున్నాయి. మరి ఏమన్నా కేసు పెడతానరా పేపర్ల మీద? గంతెందుకు గా యూట్యూబ్లల్లా సావకుంపే సచ్చిండ్రని ఇస్తున్నారు, పోకముంపే పోయిండ్రని వాళ్ళకి దండలు వేస్తాండ్రు. మరి ఒక్కళ్ళన్నా పోయి వాళ్ళని ఈ చెంప ఆ చెంప వరగొట్టాలి కదా, వరగొడుతుండ్రా? అంటలేరుగా. గట్లాటోళ్ళను కోపం చెయ్యాలి లేని మాట చెప్తే. కానీ మేము ఉన్న మాటనే నీకు తెలియదని మేము చెప్పుకుంటున్నాం. కానీ ఇప్పుడు నీ కొడుకు ఫెయిల్ అయిన మాట నిజమేగా, వాళ్ళ బిడ్డ ఫెయిల్ అయిన మాట నిజమేగా. ఇక వాళ్ళు కలిసి కథలు పడుతుండ్రా లేదా అనేది ఇంటికి పోయి నీ కొడుకుని నిలబెట్టు, ఆ బిడ్డను నిలబెట్టు, నీకు బయటపడతాయి. అర్థమైందా? ఉన్నమాట అంటే ఊరు నాకు ఖర్చు రాదన్నారట నీ అటువంటి ఆమెని. నీ కొడుకు బాగానే ఉంది, ఆ బిడ్డ బాగానే ఉంది, మేము చెప్పుకుంటే తప్పు వచ్చినా అది. సర్లే అమ్మ, ఎవరెట్లా పోతే నాకెందుకు. సరే.